పరిశుద్ధుడవైన మా యేసు ప్రభువ, సర్వాధికారి, సర్వలోకమును పరిపాలించుటకు రానయ్యున్న మా మహారాజా, నీ పాదములకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రభా, అనేకుల కొరకు ప్రార్థించే ఆ మనస్సు దయచేయమని ప్రార్థిస్తున్నాను. మా మోకాళ్లను బలపరచండి. మా దృష్టి మీ వైపు చూచుటకు మా దృష్టిని మరలించండి స్వామి. వ్యర్థమైన వాటిని చూడకుండా మా కన్నులను త్రిప్పివేయండి ప్రభా. నేనును వాక్యం వింటున్న బిడ్డలందరూ, మా కుటుంబీకులు కూడా స్వామి, వ్యర్థమైన వాటిని చూడకుండా మీ వైపు మా కన్నులెత్తుటకు సహాయం చేయండి. నీ ముఖం చూసిన వారు లజ్జపడరని వాక్యం సెలవిస్తుంది. మేము సిగ్గుపడము స్వామి. దయచేసి ప్రభా, మీరు కృప చూపెట్టండి, అద్భుతము చేయండి, ఆశ్చర్యాలు చేయండి, మహత్కార్యాలు చేయండి ప్రభా. మా జీవితంలో జరగవలసిన ఒక మహత్కార్యము, అద్భుతము మేము మార్పు చెందటమే. మా పాపాన్ని మేము విడిచిపెట్టటం స్వామి. ఆ విషయాన్ని ప్రతి బిడ్డ గ్రహించుటకు సహాయం చేయి. ఏదో శరీర ఆరోగ్యాలు, లేకపోతే శరీరంలో ఏదో ఐశ్వర్యము, లేకపోతే అంతస్తులు, లేక మేడలు, మిద్దెలు కాకుండా పరమతండ్రి, నీ బంగారు పాదాల చెంత మొరపెట్టుకుంటున్నాను ప్రభువా. దయచేసి మీరు కృప చూపెట్టమని ప్రార్థిస్తున్నాను. కృప చూపెట్టండి. వాక్యం వింటున్న ప్రతి బిడ్డ పరలోకము సంతోషించేటట్టుగా వారి పాపం విడిచిపెట్టుటకు దేవా కృప దయచేయి. సమస్త ఘనత మహిమలు మీకే. యేసు ప్రభుల వారి నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. ఏప్రిల్ మాసం 8వ తారీఖు 2024 సోమవారం. 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 17వ వచనం. ఎలీషా ప్రవక్త దగ్గరున్నటువంటి పనివాడు ఆయన దగ్గరికి వచ్చి మాట్లాడినప్పుడు ప్రవక్త అంటున్నాడు, ఏమనో తెలుసా? అతడు భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి. ప్రార్థించే వాళ్ళు ఎప్పుడు కూడా భయపడరు. ప్రార్థించే వాళ్ళు భయపడే వారికి ధైర్యాన్ని చెప్తూ ఉంటారు. దయచేసి గమనించాలి, మనకు ఎన్నో భయాలు ఉన్నాయి. ఒకటి, ఈ భూమి మీద మనకున్న బంధములను గురించి, నా భర్త, నా భార్య, నా పిల్లలు, నా మనవళ్ళు, మనవరాళ్ళు, ఇదొక భయం. రెండవది, మనము న్యాయముగా సంపాదించామో అన్యాయముగా సంపాదించామో తెలియదు, కానీ మనము సంపాదించిన సొమ్ము కొరకు, ఆస్తి పాస్తుల కొరకు భయపడుతూ ఉంటాం. దయచేసి గమనించాల్సిన విషయం, ప్రేమైనటువంటి వాళ్ళరా, భయపడుతూ ఉంటాం. దేవుని బిడ్డలుగా మన ఆస్తి పాస్తుల గురించి మనం భయపడాల్సిన పని లేదు. మన కుటుంబాల గురించి మనం భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే ప్రభుల వారు, మన దేవుడు చాలా గొప్పవాడు. ప్రవక్త అంటున్న మాట ఏమిటంటే, మన పక్షమున నున్నవారు అందరికంటే అధికులై ఉన్నారని చెప్పాడు. మన పక్షమున ఉన్నవారు అని బహువచనం ఉపయోగించారు. మన పక్షమున ఉన్నవాడు అని కాదు. మన పక్షమున ఉన్నవారు, నా పక్షాన ఉన్నవారు తండ్రి అయిన దేవుడు, కుమారుడైన క్రీస్తు, పరిశుద్ధాత్మ దేవుడు. వీరు ముగ్గురు వ్యక్తులు కాదు, 3 వ్యక్తిత్వములు. కాబట్టి తండ్రిగా ఆయన నాకు భద్రత కలిగిస్తాడు. కుమారుడైన క్రీస్తు ప్రభువుగా నాకు భద్రత కలిగిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడుగా నాకు భద్రత కలిగించి నా పక్షమున ప్రభుల వారు పనిచేయడం ప్రారంభిస్తాడు. ప్రియులారా, నా ముందు రథములు కనిపించిన, రౌతులు కనిపించిన, గుర్రములు కనిపించిన, లేకపోతే ఆయుధాలు పట్టుకున్న ఆయుధదారులు కనిపించిన వారినందరినీ
ఎదిరించగలవారు, వారినందరినీ అక్కడే నిలబెట్టగలవారు నా పక్షమున నున్నారు. మీరు ఎరుగుదురు, నేను అప్పుడప్పుడు సాక్ష్యంలో చెప్తూ ఉంటాను. మా పట్టణంలో ఆర్ఎస్ఎస్ వారి ద్వారా చాలా సమస్య పడ్డది. 200 కేసులు పెట్టి నన్ను జైలుకు తీసుకొని వెళ్ళారు. అప్పుడు దరిదాపు 600 మందికి పైగా మా ఇంటి దగ్గరకు వచ్చి అందరూ ధర్నా చేస్తూ టౌన్ అంతా కేకలేస్తూ బొట్టు పెట్టుకొని రిబ్బన్లు కట్టుకొని కర్రలు చైన్లు కొడవెండ్లు పెట్టుకొని వాళ్ళు ఊరేగింపు చేస్తూ నా పేరు చెప్పి వాడి ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవాలన్నారు. మా ఇంటి దగ్గరికి వచ్చి గట్టిగా శబ్దాలు చేసి మా భార్య పిల్లల్ని బయటికి రండి అని దుర్భాషలు మాట్లాడారు. అప్పుడు నేను స్టేషన్లో ఉన్నాను, నాకు తెలియదు ఈ సమాచారం. అయితే దేవుని మహాకృప నాతో పాటు మాథ్యూస్ అనే ఒక తమ్ముడు, తర్వాత మా పాస్టర్ గారు మోజస్ గారని, తర్వాత మా తమ్ముడు వేదనాయకం గారు, తరువాత ఒక పాస్టర్ గారు సిఎస్ఐ పాస్టర్ గారు, వారు నాతో పాటు ఉన్నారు. జలప్రసాద్ గారని కూడా. అయితే ఆ జనము ఆ రభస చూసి అందరూ వెళ్ళిపోయారు. మా పాస్టర్ గారు, మా తర్వాత నాతో పాటు మాథ్యూస్ అనే ఒక తమ్ముడు స్టేషన్లో ఉన్నారు. చాలామంది దొమ్మిగా వచ్చి స్టేషన్లో నన్ను చంపేయాలనే ప్లాన్తో వచ్చారు. దానికి దేశంలో ప్రధాన నాయకుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు చెప్పడం మంచిది కాదు. ఆయన దానికి సూత్రధారి. అయితే దేవుని అద్భుతమైన కృప, వారు ఎంతమంది వచ్చినా ఏం చేసినా ప్రభు నా దాకా రానివ్వలేదు. దేవుడు నా భయం కూడా వారికి పెట్టాడు. ఆ రీతిగా రోజున ఎంతోమంది వచ్చారు, కానీ చంపటానికి వారు లోపలికి రాకుండా దేవుడే అడ్డగించారు. దేవుని అద్భుతమైన కృప మన పక్షమున నున్నవారు వారికంటే గొప్పవారు. వింటున్న దైవ జనాంగమ, వారికంటే అధికులై ఉన్నారని చెప్పి మన పక్షాన ఉన్న నా యేసు ప్రభుల వారు, నా పక్షాన ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు, నా పక్షాన ఉన్న తండ్రి అయిన దేవుడు వారికంటే అధికులై ఉన్నారు. వారికంటే మించిన వాళ్ళు ఇంకెవరూ లేరు. ప్రపంచమే వారి మూలమున కలిగాది. ప్రపంచంలో దేశాలు కానీ, రాజ్యాలు కానీ, రాజులు కానీ, రాజ్యాధినేతలు కానీ, ప్రభువులు కానీ, పరిపాలకులు కానీ, ప్రజలు కానీ, ప్రతి ఒక్కటి వారి మూలమున ఏర్పాటు చేయబడినదే గనుక నేను భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే నేను భయపడాల్సింది ఎవరికి అంటే నా ప్రాణము తీసేవారికి కాదు, నా ఆత్మను నా ప్రాణమును చంపునటువంటి వారికి నేను భయపడాలి. ఆయన నా యేసు ప్రభుల వారు. ఆయన ఎదుట నా ఆత్మ ఎప్పుడు కూడా కృంగిపోకూడదు. నా ప్రభుల వారి ఎదుట నేను ధైర్యంగా ఉండాలి. సర్వశక్తిమంతుడైన దేవుని అద్భుతమైన కార్యాలు మన పక్షాన చేయటానికి ఆయన శక్తిమంతుడు. ధైర్యంగా ఉండండి. ఇంకా కొన్ని రోజులకి ప్రపంచంలో ఏవో జరగబోతూ ఉన్నాయి. ఎంతోమంది భక్తులు ఎన్నో సమాచారాలు చెప్తూ ఉన్నారు. మీకు ఒక కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే కొండవీటి బాబురావు గారు, ఆయన చాలా కొత్త సమాచారాలన్నీ కూడా దైవజనుడు ద్వారా దేవుడు చెప్తూ ఉంటాడు. తెలుగు అందుబాటులో ఉంటుంది కాబట్టి వినండి. ఎన్నో సమాచారాలు చెప్తూ ఉంటారు. మనము యేసు ప్రభు రాకడకు దగ్గర పడుతున్నామని చెప్తున్నాడు. ఆ రోజున దోతానులో ఉన్నటువంటి ఆ ప్రవక్త దగ్గరికి ఆయన్ను తీసుకువెళ్ళటానికి వచ్చినటువంటి సైన్యంలాగా ఈ రోజున ప్రపంచము క్రైస్తవం మీద విరుచుకుపడే రోజులు దగ్గర పడ్డాయి. యేసు ప్రభుల వారిని నమ్ముకున్న వారి మీద విరుచుకుపడే రోజులు దగ్గర పడ్డాయి. కలవరపడకండి. దేవుని వాక్యం సెలవిస్తుంది, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు,
లేకపోతే నేను మీతో చెప్పుదనని ప్రభుల వారు సెలవిచ్చారు. అనగా ఈ లోకంలో మన నివాసము అస్థిరమైనది. ఈ లోకంలో నివాసము ఈ శరీరానికి, అయితే లోపటున్న ఆత్మకు నివాసము తండ్రి దగ్గర ఉన్నది. ఆయన దగ్గరికి మనం వెళ్ళబోతూ ఉన్నాం. కాబట్టి భయపడకండి. పరిస్థితులను బట్టి, ప్రజలను బట్టి, అధికారులను బట్టి, అహంకారులను బట్టి అతిశయపడకుండా, భయపడకుండా జాగ్రత్తగా పెందలకడ లేచి ప్రభు పాదాల చెంత ప్రజలందరి కొరకు, మనకు సమీపస్తులు, దూరస్తులు, మిత్రులు, శత్రువులు అందరి కొరకు, నీవున్న ప్రదేశంలో ప్రతి వారి కొరకు ప్రభు పాదాల చెంత కన్నీరు కార్చి ప్రార్థన చేయి. అప్పుడు నీ పక్షమున ఉన్నవారు చాలా గొప్పవారుగా నిలబడి నీకు పరిపూర్ణమైన విజయమును ఆయన ప్రసాదించగలరు. దేవుని అద్భుతమైన కృప మీ అందరి పట్ల దేవుడు ఈ రీతిగా జరిగించాలని ఆశ. కాబట్టి ఆయన అంటున్నాడు, మనకంటే వారికంటే అధికులైన వారు మన దగ్గర ఉన్నారని చెప్పి, యెహోవా వీడు చూచున్నట్లు దయచేసి వీని కండ్లు తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా ఆ పని వాని కండ్లను తెరవజేసెను గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండి ఉండుట చూచెను అని వాక్యము సెలవిస్తుంది. నన్ను గమనించాలి. పనివానికి ప్రార్థన లేదు. ప్రార్థన లేనివాడు బయట తిరిగేది ఎక్కువ. ప్రార్థన లేనివానికి స్వార్థం ఎక్కువ. అయితే పెందలకడనే లేచి ప్రార్థించినటువంటి ప్రవక్త అధైర్యపడలేదు. ఆయన ధైర్యంగా ఉన్నాడు. మన పక్షముననున్న వారు వారికంటే గొప్పవారని ఇతని కొరకు ప్రార్థన చేశాడు. వాస్తవానికి ప్రవక్త చేయాల్సిన ప్రార్థన తమ పట్టణము చుట్టూ ముట్టినటువంటి సిరియా దండు కొరకు లేదు. ఆయన ఈ పనివాని కొరకు ప్రార్థన చేశాడు. ఎన్నో పర్యాయాలు మనము గమనించాలి. మనతో ఉన్నవారి కళ్ళు తెరవలేదు. ఇంకా మనతో ఉన్నవారు, దయచేసి రేపు ఇంకా కొన్ని విషయాలు మీతో మాట్లాడుటకు ప్రభు సహాయం చేయనుగాక. ఆమెన్.